హలో ఫ్రెండ్స్, ఇప్పుడు బయట కొంచెం ఒక విషయం మనకి బాగా వైరల్ అవుతూ ఉంది. ఆ విషయం ఏంటంటే, మన భారతీయ మహిళని యమన్లో ఉరిదీస్తున్నారనేది బాగా వైరల్ అవుతూ ఉంది. అది వాస్తవమైన విషయమే. అసలు భారతీయ మహిళని యమన్లో ఎందుకు తీస్తున్నారు, ఆమె అక్కడికి ఎందుకు వెళ్ళింది, అటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడి అనేది మన వీడియోలో కొంచెం మాట్లాడుకుందాం. భారతీయ మహిళ అంటే అమ్మాయి నిమిష. ఈ నిమిష అనే అమ్మాయి కేరళ ప్రాంతానికి చెందిన అమ్మాయి. తన తల్లి పేదరికంతో కొంచెం చిన్నపాటి పని చేసుకుంటూ అమ్మాయిని నర్సింగ్ చదివించింది. అందరిలాగే కొంచెం ఆర్థికంగా స్థిరపడాలి అనే ఆలోచనతో ఈ అమ్మాయి నర్సింగ్ చేసింది కదా, యమన్ వెళ్ళింది. అక్కడ మంచిగా ఒక హాస్పిటల్లో జాయిన్ అయింది, మంచిగానే చేసుకుంది, అభివృద్ధి చెందింది, ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ఇక్కడికి వచ్చింది, పెళ్లి చేసుకుంది, ఒక పాప కూడా ఉంది. పెళ్లి చేసుకొని భర్తతో పాటు మళ్ళీ అక్కడికి వెళ్ళింది పాపను తీసుకొని. వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మాయి ఉద్యోగానికి కానీ ఆ పాపను చూసుకోవడానికి కానీ వాళ్ళిద్దరికి ఇబ్బంది అయితే హస్బెండ్ ఏం చేశాడంటే ఆ పాపను తీసుకొని మళ్ళీ కేరళకు వచ్చేసాడు. ఇక్కడైతే నిమిష వాళ్ళ తల్లిగారు ఉన్నారు కాబట్టి ఆమె చూసుకుంటుంది కొంచెం అన్నట్టు ఇక్కడికి వచ్చేసాడు హస్బెండ్. నిమిష మాత్రం అక్కడే ఉండిపోయింది. అయితే అమ్మాయి ఏం చేసిందంటే, ఎవరో నేవలిస్తే కొంచెం ఆర్థికంగా స్థిరపడ్డాక సొంతగా ఏదైనా ప్లాన్ చేసుకొని ఆలోచన ఉంటుంది. ఎందుకంటే టాలెంట్ ఉన్న పర్సన్ కాబట్టి, నర్సు కదా, వైద్య వృత్తి తెలిసిన అమ్మాయి కాబట్టి ఏదైనా సొంతగా ప్లాన్ చేసుకొని ఆలోచన చేసింది. అక్కడ యమన్లో ఏదైనా సొంతగా చేయాలి, వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు చేయాలంటే అక్కడ రూల్స్ అనేది గవర్నమెంట్ అనేది కొన్ని రూల్స్ పెట్టింది. ఆ రూల్స్ ఏంటంటే, ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి అయినా అక్కడ వెళ్ళిన వ్యక్తులు సొంతగా ఏదైనా హాస్పిటల్స్ అయినా బిజినెస్లో అయినా ఏమైనా పెట్టుకోవాలంటే అక్కడ మెంబర్షిప్ అన్నా ఉండాలి. అంటే ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళని ఎవరినైనా పార్ట్నర్గా చేసుకొని అయినా ఉండాలన్నమాట, బిజినెస్ పార్ట్నర్గా. అమ్మాయి పాపం అక్కడ ఒక వ్యక్తిని, స్థానిక పర్సన్ని బిజినెస్ పార్ట్నర్ని ఒక హాస్పిటల్ పెట్టి దానికి పార్ట్నర్గా అతన్ని ఎంపిక చేసుకుంది. రన్ చేసుకుంటూ మధ్యలో ఆ పర్సన్ని తీసుకొని ఇక్కడ కేరళకు వచ్చింది. ఇక్కడ అట్మాస్ఫియర్ చక్కగా ఎంజాయ్ చేశారు, అన్ని ప్రాంతాలు చూశారు, వాళ్ళ ఇంటి వాతావరణం అంతా చూశాడు. తన హస్బెండ్ని, తన పెళ్లి ఫోటోలన్నీ చూపించింది, పాపను చూపించింది అతనికి. మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత వెళ్ళిన దగ్గర నుంచి కూడా బిజినెస్లో వచ్చే ఆదాయం అంతా కూడా అతను ఒక్కడే తీసేసుకోవటం, ఆ అమ్మాయికి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, తర్వాత మానసికంగా శారీరకంగా కూడా బాగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కానీ అమ్మాయి ఓర్చుకుంటూ వస్తూ ఉంది. అంటే కొంత మార్పు అనేది వస్తుంది కాదన్నట్టు చూస్తూ ఉంది. ఇక ముందు క్రమేణా ఎక్కువ అవుతుందంటే టార్చర్ ఎక్కువైపోతుంది, ఆ అమ్మాయి మీద భరించలేని టార్చర్ ఎక్కువైపోతుంది. అతను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అని అంటే, ఇక్కడ వాళ్ళ కుటుంబ పరిస్థితిని గమనించి వెళ్ళి ఏం ప్లాన్ చేశాడో తెలియదు. నెక్స్ట్ అతను ఏం చేశాడు, వెళ్ళేటప్పుడు నిమిషాకు తెలియకుండా తన హస్బెండ్ ఫొటోస్ని, పెళ్లి ఫొటోస్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఏం చేశాడంటే, తన హస్బెండ్ ఫోటో ముఖం మీద మార్పింగ్ చేసి తన ఫోటో పెట్టుకున్నాడు. తన ఫోటో పెట్టుకొని పెళ్లి ఫోటోలు నిమిష నా భార్యే, నేనే తన భర్తనని అక్కడ అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు. తర్వాత అక్కడ అప్లై చేసే దాంట్లో కూడా, హాస్పిటల్ పెట్టడానికి అప్లై చేసే అప్లికేషన్లో కూడా అవి సబ్మిట్ చేశాడు ఆయన. అందుకే తొందరగా హాస్పిటల్ పెట్టడానికి వాళ్ళకి అవకాశం అనేది, పర్మిషన్ అనేది వచ్చింది అక్కడ. ఈ విషయం నిమిషాకు తెలియదు. మామూలుగా పార్ట్నర్గా అప్లై చేశాడు అనుకుంది. ఇతనేమనుకున్నాడు, తన భార్య అన్నట్టు అప్లై చేశాడు తను. ఆ విషయం నిమిషాకు తెలియదు. ఇక్కడ బిజినెస్ నడుస్తుండగా ఆ వచ్చే ఆదాయం ఇవ్వకపోవడంతో మధ్యలో కొంచెం గొడవలు అయ్యి అమ్మాయి ఏదో అమౌంట్ ఏదో కాజేసింది అన్నట్టు జైల్లో కూడా పెట్టించాడు. జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ టార్చర్ అంతా అనుభవించిన నిమిష ఇక భరించలేని పరిస్థితి వచ్చేటప్పటికి ఒక ఆలోచన చేసింది. ఏమని, పైగా అమ్మాయి పాస్పోర్ట్ కూడా తీసేసుకున్నాడు, అమ్మాయి మళ్ళీ ఇండియాకి రాకుండా. ఆ పాస్పోర్ట్ అన్నా వస్తే బయటికి వెళ్ళొచ్చు, మనం మా ఊరు వెళ్ళిపోవచ్చు, కేరళ వెళ్ళొచ్చు అనే ఆలోచన చేసింది పాపం. ఆలోచన చేసి ఏం చేసిందంటే, మెడికల్ తెలిసిన పర్సన్ కాబట్టి అతను బాగా తాగి ఉన్న సమయంలో ఇంకా ఎక్కువగా మొత్తం ఎక్కిచ్చే ఇంజక్షను అతనికి ఇచ్చేసి ఆ మొత్తలో ఉండగా ఆ లాకర్లను పగలగొట్టేసి పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోవాలని ఆలోచన చేసింది.
తనకు ఎవరు ఉపయోగపడ్డారు అంటే ఇంతకుముందు ఎవరైతే ఒక లేడీ ఉందో అక్కడ లేడీ, ఆ అమ్మాయి కూడా అతని బాధితురాలి, అతని వల్ల టార్చర్ అనిపించిన అమ్మాయి. ఆ అమ్మాయి ఈ నిమిషాతో చేతులు కలిపి హెల్ప్ చేయమని అడిగింది. ఓకే అన్నది అమ్మాయి. అలా చేయాలని ఆలోచన చేశారు. చివరికి అతను మత్తులో ఉన్న సమయంలో మత్తు ఇంజక్షన్ ఇచ్చి వీళ్ళు ఏం చేశారు, అది తీసుకొని ప్లాన్ చేస్తే ఈలోపు ఏమైందంటే ఆ మత్తులో మరి మత్తు ఇంజక్షన్ ఎక్కువైపోయిందో ఏమో తెలియదు, అతను చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని వీళ్ళు ఏం చేశారు, ముక్కలు నరికేసి ఆ వాటర్ టబ్లో పడేసి వెళ్ళిపోయారు. ఇద్దరు లేడీస్, నిమిషతో పాటు ఆ హెల్ప్ చేసిన అమ్మాయి కూడా వెళ్ళిపోయిన తర్వాత 2 days తర్వాత పోలీసులు గాలించగా ఆ వాసన వస్తుంటే అతన్ని బయటికి తీశారు ముక్కలను కూడా. అరే చనిపోయాడు. ఇతను ఎవరంటే నిమిష భర్త. ఎందుకంటే ఆల్రెడీ ఆమె హస్బెండ్గా అప్లికేషన్లో పెట్టున్నాడు కదా భర్త. ఈమె ఎక్కడ, ఈమె ఎటు వెళ్ళిందని ఆమెని ఎతకడం ప్రారంభించారు. దొరికిపోయింది. ఇప్పుడు అక్కడ కారణం ఏంటంటే భర్త అనడానికి అతను పెట్టిన అప్లికేషన్లో భర్త అనే విషయం అనేది ఆ పాప నిమిషానికి తెలియదు. టార్చర్ అనిపించింది కానీ అక్కడ రూల్స్ ఎట్లా ఉంటాయి, చంపావు కాబట్టి ఉరిదీయాలి అంతవరకే. నువ్వు ఎందుకు చంపావు, నువ్వు ఏ పరిస్థితిలో చంపాల్సి వచ్చింది, నీకు జరిగిన ఇబ్బందులు ఏంటి, నీకు ఏం టార్చర్ జరిగింది అనేది అక్కడ చట్టాలు మరి ఆలోచించే ప్రసక్తి లేదు. అక్కడ చంపావు కాబట్టి ఉరి శిక్ష ఇంతవరకే. అది ఈ నెల 16వ తారీఖుకి అనౌన్స్ చేశారు. ఇంకా 4 రోజులకి ఉరిదీస్తారు అమ్మాని. ఈలోపు పాపం వాళ్ళ తల్లిగారు భర్త గారు చేయని ప్రయత్నాలు లేవు. చాలా ప్రయత్నాలు చేశారు, అన్నీ కూడా విఫలమైపోయాయి. ఇప్పుడు ప్రజెంట్ కనీసం జీవిత ఖైదుగా మార్చడానికి కూడా అవకాశాలు ఇవ్వట్లేదు కాబట్టి అమ్మాయిని పాప ఉరిదీయటానికి డేట్ ఫిక్స్ అయింది. ఒక 4 రోజులు ఉరిదీస్తారు. కానీ చిన్న పాప కూడా ఉంది. తనను తెలియని తప్పుకి పాపం ఎంత బలైపోయింది నిమిష. అందుకే ఎవరినైనా కానీ నమ్మేటప్పుడు ఆలోచించుకోవాలి. కానీ మనం ఏం చేయాలంటే పాప ఉంది, ఇక దేవుణ్ణి ప్రార్థించడం తప్పితే మనం ఏం చేయాలి. వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తల్లిగారు కానీ భర్త గారు కానీ వాళ్ళు పాడడానికి పాటలు పాడుతున్నారు, చాలామందిని పట్టుకుంటున్నారు, చాలా మంచి అది రికమెండేషన్లు కూడా చేయిస్తున్నారు. కానీ అక్కడున్న చట్టాలకి అవన్నీ కూడా చెల్లట్లేదు, ఊరుకోవట్లేదు, వాళ్ళు వింటలేదు. మరి ఆమె 16వ తేదీన ఉరిదీస్తారని డిసైడ్ చేశాడు దేవుడు. ఆమె అందు నుండి పాపను బట్టి అయినా అది ఉరిశిక్షని ఏదైనా జీవిత ఖైదు కానీ అట్లా మార్చాను అని మనం ప్రార్థన చేయడం తప్పితే ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయింది. ఏ గవర్నమెంట్లో అయినా సరే, మన గవర్నమెంట్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది పాప అమ్మాయిని తీసుకురావడానికి, కానీ అన్నీ కూడా విఫలమవుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ ఇప్పుడు తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రేయర్ మాత్రం చేయండి ఆ పాపను బట్టి, అమ్మాయిని బట్టి. ఇక దేవుడే మేలు చేయాలి అమ్మాయికి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.